హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏంటంటే తెలుసుకోబోతున్నాము, ప్రెగ్నెన్సీలో అసలు డ్రై ఫ్రూట్స్ అనేది ఎందుకు తినాలని డాక్టర్స్ సజెషన్ చేస్తారు. అసలు ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు, అంటే బిడ్డకి తల్లికి కలిగే ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం అండి. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ప్రెగ్నెన్సీలో కానీ బేబీ కేర్లో కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గర్భధారణ సమయంలో మనకి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల చాలా లాభాలే ఉన్నాయండి. సో అయితే మెయిన్లీ వచ్చేసరికి ఏంటంటే, ఈ డ్రై ఫ్రూట్స్ అంటే ఖర్జూరం, ఎండు ద్రాక్ష, అలాగే బాదం, పిస్తా, ఇలా అంజీరా, చాలా రకాల డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. సో ఈ డ్రై ఫ్రూట్స్లో ఎక్కువగా కాల్షియము, మెగ్నీషియము అండ్ యాంటీ ఆక్సిడెంట్లు, అలాగే చాలా రకాల విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల శిశువుకి గర్భిణికి ఇద్దరికీ చాలా యూజెసే ఉన్నాయి. అయితే దీనివల్ల కలిగే మెయిన్ ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. అయితే ప్రెగ్నెన్సీలో కామన్గా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది వస్తుంది. అంటే మలబద్ధక సమస్య అంటారు కదా. సో ఆ మలబద్ధక సమస్య అనేది వస్తుంది కామన్గా. ఎందుకంటే ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక శరీరంలో అనేక మార్పులు జరుగుతుంది. అంటే హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. సో ఆ హార్మోన్స్ అనేది ఎక్కువగా రిలీజ్ కావడం వల్ల బాడీలో మలబద్ధక సమస్య అనేది ఎక్కువ అవుతుంది. అంటే తీసుకునే ఆహార పదార్థాలు డైజెషన్ కాక మోషన్ అనేది వెళ్ళడానికి చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఈ డ్రై ఫ్రూట్స్లో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫైబర్ కంటెంట్ వల్ల బేబీకి తల్లికి ఈ కాన్స్టిపేషన్ సమస్య రాకుండా తగ్గిస్తుంది. అంటే తీసుకునే ఆహారం చాలా ఈజీగా అరిగిపోయేలా చేస్తుంది, మోషన్ ప్రాబ్లం రాకుండా చేస్తుంది. సో మెయిన్లీ వచ్చేసరికి మనకి మలబద్ధక సమస్య రాకుండా చేస్తుంది ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల, ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి రక్తం పెరిగేలా చేస్తుంది. చాలామంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక బ్లడ్ అనేది తగ్గిపోతుంది కదా. సో అలా బ్లడ్ తగ్గిపోయేటప్పుడు చాలామంది రకరకాల ఫుడ్ డైట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో మీరు ప్రత్యేకించి ఏ డైట్ అనేది మెయింటైన్ చేయనవసరం లేదండి. ఫస్ట్ వన్, మీరు డ్రై ఫ్రూట్స్ అనేది డైలీ కూడా తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేది డైలీ తీసుకోవడం వల్ల ఇందులో రక్తాన్ని పెంచే గుణాలు ఎక్కువగా ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఐరన్ రిచ్ ఫుడ్ కూడా మనకి డ్రై ఫ్రూట్స్లో లభిస్తుంది. కాబట్టి మీరు డ్రై ఫ్రూట్స్ డైలీ తిన్నారనుకోండి, మీకు బ్లడ్ అనేది మినిమం 10 పాయింట్స్ కంటే ఎక్కువగా పెరుగుతుంది. సో అలా 10 పాయింట్స్ కంటే పెరిగిందనుకోండి, మీకు నార్మల్ డెలివరీ ఈజీ అవుతుంది. అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా మీకు అనేమియా సమస్య కూడా రాదు. అంటే బ్లడ్ అనేది తక్కువ కాకుండా మనకి కాపాడుతుంది. కాబట్టి డ్రై ఫ్రూట్స్ అనేది ఖచ్చితంగా తీసుకోండి, మనకు రక్తం పెరిగేలా చేస్తుంది కాబట్టి. అది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే, శిశువు యొక్క ఎముకలు, దంతాలు అనేది చాలా స్ట్రాంగ్గా చేస్తుందండి. అవును, మనకి ఇందులో కాల్షియం అనేది ఎక్కువగా ఉండడం వల్ల బోన్స్ స్ట్రాంగ్ అయ్యేలా చేస్తుంది. శిశువు యొక్క ఎముకలు, దంతాలు కూడా చాలా గట్టిగా దృఢంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి మనకి డాక్టర్స్ మీరు ఎక్కువగా బాదం తినండి, అలాగే పిస్తా తినండి, ఇలా ఖర్జూరం తినండి అన్నీ మనకి సజెషన్ చేస్తారు. దానికి గల కారణం ఏంటంటే బేబీ యొక్క ఎముకలు చాలా దృఢంగా మారుతాయి. సో ఎముకలు దృఢంగా మారితే బేబీ వెయిట్ గెయిన్ అవుతుంది. అంటే డెలివరీ సమయానికి ఎంత బరువు ఉండాలో అంత బరువు అనేది ఉంటుంది. అది కాబట్టి శిశువు యొక్క ఎముకలు, దంతాలు చాలా స్ట్రాంగ్గా ఉండాలంటే ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ అనేది తినాలండి ప్రెగ్నెన్సీలో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. అంటే హై బ్లడ్ ప్రెషర్ అంటే ప్రెగ్నెన్సీలో కొంతమందికి బీపీ డౌన్ అవుతుంది, కొంతమందికి బీపీ హై లెవెల్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ బీపీ డౌన్ అయినా ప్రాబ్లమే, హై లెవెల్ అయినా ప్రాబ్లమే. సో ఎలా అంటారా, బీపీ అనేది మనకి తక్కువగా ఉంటే కళ్ళు తిరగడం, నాజియా లాగా, వామిటింగ్స్ లాగా ఉండడం, ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం అనేది జరుగుతుంది. సో అదే బీపీ ఎక్కువ అయిందనుకోండి, మనకి అకాలంగా డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే ప్రీ టర్మ్ డెలివరీ అవ్వడం, అలాగే మనకి అంటే మనకి బీపీ అనేది ఎక్కువైందనుకోండి సిజరిన్ కూడా చేసేస్తారు. నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనకి హై బ్లడ్ ప్రెషర్ అంటే బీపీని అనేది
అనేది కంట్రోల్ చేస్తుంది. ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా మనకి ఎంత ఉండాలో బాడీకి సరిపడా బీపీ ఎలా ఉండాలో ఆ విధంగా మనకి ఉండేలా చేస్తుంది ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల. కాబట్టి మీరు డైలీ కూడా మీ డైట్లో డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోండి. అది సో ఏంటంటే మనకి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, శిశువు యొక్క ఎముకలు దంతాలు దృఢంగా ఉండేలా చేస్తుంది, అండ్ మలబద్ధక సమస్య అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీకు బ్లడ్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో 4 టైప్స్గా మనకి యూజ్ అవుతుంది ఈ డ్రై ఫ్రూట్స్. అండ్ 5th వన్ వచ్చేసరికి ఏంటంటే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్. అవునండి, అంటే శిశువు అనేది చాలా మనకి కడుపులో ఉంటుండగానే యాక్టివ్గా ఉండేలా మన డైట్ అనేది మెయింటైన్ చేయాలి. సో మనకి కడుపులో యాక్టివ్గా బేబీ ఉండాలంటే మీరు ఏం చేయాలి అంటే డ్రై ఫ్రూట్స్ డైలీ మీ డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల బేబీ బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా చాలా తెలివిగా ఉంటారు. కాబట్టి ప్రెగ్నెన్సీలో మనకి మంచి డైట్ అనేది దీనికోసమే తీసుకుంటారు, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసమే. సో మనకి ఇలా 5 రకాలుగా యూజ్ అవుతాయి ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో గర్భిణీ యొక్క బోన్స్ ఉంటాయి కదా, ఈ బోన్స్ కానీ థైస్ దగ్గర ఉండే కండరాలు కానీ మనకి నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఖచ్చితంగా మన బోన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మనకి ఈ బోన్స్ స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్ అనేది తినడం వల్ల. కాబట్టి డైలీ కూడా మీరు డైట్లో ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇప్పుడు ఇవి ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను. సో మనకి ఏంటంటే ఎండు ద్రాక్ష కానీ అండ్ ఆల్మండ్స్ కానీ. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎండు ద్రాక్ష మనకి మామూలుగా మార్నింగ్ ఈవినింగ్ అనేది తినొచ్చు కొంచెం కొంచెం. సో అలాగే మనకి ఇవి ఉంటాయి కదా లెమన్ డేట్స్. సో లెమన్ డేట్స్ అనేది రోజుగా 5 మాత్రమే తీసుకోండి. మరీ ఎక్కువగా తీసుకున్న దానివల్ల బాడీ హీట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో లెమన్ డేట్స్ ఎవరైనా తినేవాళ్ళు ఉంటే ఒక 5, 6 వరకే తీసుకోవాలి. సో అది. అండ్ మనకి ఆల్మండ్స్ అనేది ఒక 5 కానీ 6 కానీ నానబెట్టి మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే నానబెట్టి తీసుకుంటే మనకి కొంచెం వామిటింగ్, కొంతమందికి నాజియాలాగా వామిటింగ్స్లా వస్తాయి కదా. సో అంటే పచ్చిగా తిన్నా బెటరు. ఎందుకంటే మనకి ఆ బాదాలు పచ్చిగా తిన్నా ఇంకా బెటరు. ఎందుకంటే ఆ పొట్టులో అంటే ఆ పొట్టు అనేది ఉంటుంది కదా, పై పొరలో కూడా మనకి ఎక్కువగా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైనా నార్మల్గా పచ్చిగా తినేస్తారు ఆల్మండ్స్ అంటే ఈ బాదాలు తినగలరు అంటే అలా తిన్నా బెటరే. అలా కాదు మేము పచ్చిగా తినలేము అనే వాళ్ళు మాత్రం నానబెట్టుకొని ఒక 5, 6కి మించి ఎక్కువగా తినకూడదు. అది కూడా ఖర్జూరం కానీ ఈ ఆల్మండ్స్ కానీ ఎక్కువగా తింటే దానివల్ల బాడీ హీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి ఎంతవరకు మితంగా తినాలో అంతే తినాలి. సో అది మనకి ఇవి నానబెట్టి మాత్రమే ఎర్లీ మార్నింగ్ 7 o'clock కానీ 8 o'clock కానీ తింటే బెటరు. సో ఇది అండి మనకి ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల బేబీకి మీకు చాలా బెనిఫిట్సే ఉన్నాయి. సో దానివల్ల ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ అనేది మీ డైట్లో యాడ్ చేసుకోండి. డైలీ కూడా 4th month నుంచి తీసుకుంటే చాలా బెటరు. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అవాయిడ్ చేస్తే చేసేయండి. ఎందుకంటే కొంతమందికి ఫస్ట్ ట్రైమిస్టర్లో మరీ ఏం తిన్నా వామిటింగ్స్ అనేది వస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏం తినాలనిపించదు. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అవాయిడ్ చేసి 4th month నుంచి ఖచ్చితంగా మీరు మీ డైట్లో అనేది యాడ్ చేసుకోండి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.